హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడన్నా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఇక ఇందులో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, జేఎన్టీహెచ్ 4-2 బీటెక్ బీఫార్మసీ ఎగ్జామ్స్ 15కి మ్యాక్సిమం, అంటే కొన్ని గ్రూపులు 14కే అయిపోయినాయి, కొన్ని గ్రూపులకు 15కి అయిపోతాయి కాబట్టి పేపర్ వాల్యుయేషన్ స్టార్ట్ అయిందా సార్, పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. ఇందులో R18 వాళ్ళు, రెగ్యులర్ వాళ్ళు ఉన్నారు, సప్లీ వాళ్ళు ఉన్నారు. ఇక R16, R15, R13 వాళ్ళు వచ్చేసరికి సప్లీ వాళ్ళు ఉన్నారు. ఇక దాని గురించి మాట్లాడబోయే ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది. దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ పెడుతున్నాను. జేఎన్టీయూ అప్డేట్స్ ఛానల్ లింక్, తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ లింక్, సాఫ్ట్వేర్ కోర్సెస్, వర్క్ సపోర్ట్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వేటికవే మీకు ఉపయోగపడతాయి. ఈ జేఎన్టీహెచ్ 4-2 బీటెక్ బీఫార్మసీ పేపర్ వాల్యుయేషన్ స్టార్ట్ అయినట్టు నేను గతంలోనే అప్డేట్ ఇచ్చాను. అయితే పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి 2 మోడ్లో జరుగుతూ ఉంది. ఒకటి వచ్చేసరికి ఆన్లైన్ మోడు, ఇంకోటి వచ్చేసరికి ఆఫ్లైన్ మోడ్. ఆన్లైన్ మోడ్తో కంపేర్ చేస్తే ఆఫ్లైన్ మోడే ఎక్కువ జరుగుతూ ఉంది. అయితే మీకు ఉండే సబ్జెక్టులు 3 సబ్జెక్టులే కాబట్టి పేపర్ వాల్యుయేషన్ అనేది ఒక్కొక్క సబ్జెక్టుకి ఒక 4 to 5 days వేసుకున్నా కూడా ఎంత కాదన్నా 15 daysలో అయిపోతుంది. అయితే ఇవాళ జరిగే ఆఖరి ఎగ్జామ్ కూడా పేపర్ వాల్యుయేషన్ స్టార్ట్ అయ్యి కంప్లీట్ అవ్వాలి కాబట్టి అదొకటి పక్కన పెడితే సిబిటి ఎగ్జామ్స్ వచ్చేసరికి 22 జూను, 24 జూన్న ఉన్నాయి. అంటే 22 జూన్ స్టార్ట్ అవుతాయి. ఇంకా టైం టేబుల్ వదలలేదు. సో అయితే ఆ మిడ్ మార్క్స్ ఎవరైనా ఇంప్రూవ్మెంట్ ఉంటే రాసుకోవాల్సిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ మార్కులు అప్డేట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో 22, 24తో సిబిటి ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. అదే సిబిటి ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఈ పేపర్ వాల్యుయేషన్ అప్పుడు కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఇక రిజల్ట్స్ అనేవి జూన్ 29th కానీ జూలై 6th కానీ రిలీజ్ అయ్యేదానికైతే మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇవి ఎక్స్పెక్టెడ్ డేట్సే. ఎందుకంటే లాక్డౌన్ తర్వాత వచ్చేసరికి ఎగ్జాక్ట్ డేట్స్ అనేది ఎవరో కూడా చెప్పలేకపోతున్నారు. సో అయితే ఎగ్జాక్ట్ ఎక్స్పెక్టెడ్ డేట్స్ అయితే ఇంతే ఉంటాయి. ఈ డేట్ కానీ ఆ డేట్కి కానీ రిలీజ్ అవుతాయి. మరి ఈ పేపర్ వాల్యుయేషన్ సంబంధించిన మోడ్ ఎలా ఉంటుంది, అంటే పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది? జనరల్గా వచ్చేసరికి నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను, 4-2 బీఫార్మసీ అయితే ఈజీగానే ఉంటుంది. 4-2 బీటెక్ వచ్చేసరికి 3 సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, అందులో ఒకటి ఎలక్టివ్ సబ్జెక్ట్ మాత్రం ఖచ్చితంగా అయితే టఫ్గానే ఉంటుంది. 4-1తో కంపేర్ చేసినట్టయితే 4-2 బీటెక్కే కొంచెం టఫ్గా జరగడానికైతే మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈసారి 4-1 బీటెక్ రెగ్యులర్ పేపర్ వాల్యుయేషన్ అయినా కానీ, మొన్న సప్లీ పేపర్ వాల్యుయేషన్ అయినా కానీ బాగా టఫ్గా జరిగిందని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ అయితే కామెంట్లు అయితే పెట్టారు. మరి అంత టఫ్గా జరిగింది కాబట్టి మరి పాస్డ్ అవుట్ బ్యాచ్ రెగ్యులర్ వాళ్ళు ఎక్కువ చూపించాలి కాబట్టి 2024, లేకపోతే మళ్ళీ ఇక ఈ స్పెషల్ సప్లీలని, గ్రేస్ మార్క్స్ ఇంక్రిమెంట్ ఏదో ఒకటి చేస్తారు కాబట్టి సో ఇక 4-1 ఈజీగా జరగవచ్చు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా 4-2 బీటెక్లో మాత్రం ఒక సబ్జెక్టు ఖచ్చితంగా అయితే టఫ్గా జరుగుతుంది. అది ఓపెన్ ఎలెక్టివ్. దానికి గల కారణం ఏంటంటే మీరు ప్రాజెక్ట్ పనిలో పడి ఆ ఎలెక్టివ్ సబ్జెక్ట్ని మీరు నెగ్లెక్ట్ చేయటం. అయితే 4-1 వరకు మీరు ఎలా రాశారో అదే స్టైల్లో మీరు 4-2 ఆ ఎలెక్టివ్ సబ్జెక్ట్ కూడా రాస్తే దానికి వచ్చేసరికి ప్రొఫెషనల్స్ ఎలెక్టివ్ కింద కరెక్షన్ చేస్తారు కాబట్టి 4-2లో ఆ సబ్జెక్ట్ వచ్చేసరికి పట్టి చూస్తారు కాబట్టి ఖచ్చితంగా అయితే మార్కులు తగ్గడానికి ఉంటాయి. అంటే మీరు ఇప్పుడు 70 మార్కులు రాస్తే ఏమన్నా 60 మార్కులు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను అంతే, 40 మార్కులు రాస్తే పాస్ మార్కులు వచ్చేదానికైతే ఛాన్స్ ఉంటుంది ఎలెక్టివ్ మాత్రం. నేను అందుకే ఫస్ట్ నుంచి కూడా చెప్తా ఉన్నా, ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ నెగ్లెక్ట్ చేయొద్దు. సో ఎందుకంటే 4-2కి వచ్చేసరికి నెల రోజుల కంటే ఎక్కువ క్లాసులు జరగవు. నెల 40 రోజులు అంతే, నెలగా లేకపోతే 40 రోజులు, అంతకుమించి ఎక్కువ జరగవు. అయితే ఈ టైంలో ఆల్ ఇన్ వన్ కోసం వెయిట్ చేయడం ఇదంతా చేస్తారు. వన్ డే బ్యాటింగ్ అనేది ఎలెక్టివ్ సబ్జెక్ట్స్కి అంత వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే
ఆల్ ఇన్ వన్లో డైరెక్ట్గా ఇచ్చేస్తారు. అవి ఆ పాయింట్లు అర్థం అవ్వవు. బై హార్ట్ చేద్దామంటే వన్ డే బ్యాటింగ్లో మీకు ఏం గుర్తుంటాయి అవి. సో అది కూడా ఎలక్టివ్ కాబట్టి స్టాండర్డ్ లాంగ్వేజ్ ఉంటుంది. ఎలక్టివ్స్కి టెక్నికల్ పబ్లికేషన్స్ లాంటి బుక్స్ ఉండవు, నాకు తెలిసి మ్యాక్సిమం ఉండవు. అయితే స్టాండర్డ్ బుక్స్లోంచే తీసి వాళ్ళు కాపీ పేస్ట్ చేస్తారు కాబట్టి మరి డైరెక్ట్గా అసలైతే ఒక లైన్ అర్థం చేసుకోవాలంటే దానికి సంబంధించిన మ్యాటర్ అంతా అర్థం కావాలి. కానీ ఇక్కడ ఏమి ఇవ్వకుండా డైరెక్ట్గా ఇచ్చేస్తారు కాబట్టి మీరు అవి బై హార్ట్ చేస్తారు, కానీ అక్కడ రాయటానికి గుర్తుండదు, అంత స్టాండర్డ్ టెక్నికల్ లాంగ్వేజ్ ఇస్తారు కాబట్టి. సో అందుకని చెప్పేసి ఏది ఇచ్చినా కూడా అదే ఆన్సర్ రాస్తుంటే మీకు దెబ్బ అయిపోతుంది. ఇక ఆన్లైన్ పేపర్ వాల్యుయేషన్ అంటారా, ఇక దగ్గర మరి ఇప్పుడు దిద్దేవాడికి ఎలక్టివ్ అది కష్టమే, పోర్టుది రాసేవాడికి కష్టమే, ఎందుకంటే అంత ఇది గుర్తుండి చావయి. అయితే వీళ్ళు ఇక ఎలక్టివ్ బుక్ స్టాండర్డ్ బుక్స్ ఏ ఉంటాయో అవి పక్కన పెట్టుకొని కానీ లేకపోతే కీ పేపర్ చూస్తూనే కీ పేపర్ ఇస్తారు ప్రతిదానికి. సో కీ పేపర్ చూస్తూనే చేస్తారు కాబట్టి దానికి దీనికి మ్యాచ్ అవ్వదు కాబట్టి ఇది అవుతుంది. మ్యాచ్ అయ్యిందంటే మాత్రం ఖచ్చితంగా అయితే పాస్ అవడం కాదు కానీ ఎక్కువ పాయింట్లు వస్తాయి. నాకు తెలిసి 4-2 బీటెక్ ప్రాజెక్ట్లో తప్ప ఈ సబ్జెక్టులో పర్సంటేజ్ అంత ఇదిగా పెద్దగా పెరగకపోవచ్చు. 4-1లోనే ఆ ఛాన్స్ ఉంటుంది. సో మొన్న 4-1లో ఫెయిల్ అయిన వాళ్ళు అదృష్టవంతులు ఒక రకంగా, ఎందుకంటే అంత స్ట్రిక్ట్గా చేసినప్పుడు పాస్ అయినా కూడా తక్కువ పర్సంటేజ్ వాళ్ళు ఉంటారు చూడ, వాళ్ళు అదృష్టవంతులు. ఎందుకంటే 59 దాకా వచ్చిన వాళ్ళకి 60% దాటాలంటే 4-1 కరెక్ట్. అయితే సప్లీ పేపర్ వాల్యుయేషన్ ఏమైనా లిబరల్గా చేస్తే మీరు గండం గట్టెక్కి పర్సంటేజ్ క్లియర్ చేసినట్టే. అయితే 4-2 అలా ఉండదు, ఎలా చేసినా కూడా ఎప్పుడు చేసినా కూడా ఇదే స్థాయిలో పేపర్ వాల్యుయేషన్ అయితే ఉంటుందన్నమాట. మరి మీరు ఎలా రాశారో ఏంటో నాకైతే తెలియదు, కానీ అది కూడా కాకుండా ఒక సిఎస్సి సంబంధించిన రిలేటెడ్ బ్రాంచెస్ తప్ప మిగతా కోర్ గ్రూపుల్లో నాకు తెలిసి స్టూడెంట్స్ పెద్దగా లేరు కాబట్టి అవి పేపర్ వాల్యుయేషన్ చేయడం కూడా సులభతరం అవుతుంది, సింపుల్గా అయిపోతుంది. అందుకని చెప్పేసి మరి చూసి దిద్దేవాడు ఏది పడితే అది చేస్తే ఇక చేసేది ఏం లేదు. ఎందుకంటే అసలైతే ఇప్పుడు 4-2 బీటెక్ రిజల్ట్ బయటికి వెళ్ళేదాన్ని బేస్ చేసుకొని అడ్మిషన్స్ అనేవి ఉంటాయి. మరి ఫ్యాకల్టీ దాన్ని ఆలోచించి ఇప్పుడు మంచి కాలేజ్ అనుకోండి, అటానమస్ కాలేజ్ బాగా ఫుల్ అయ్యే కాలేజీ, వాళ్ళు ఏం చేస్తారు స్ట్రిక్ట్గా చేస్తారు. ఇక అటానమస్ కాలేజ్ అని కదా, అఫిలియేటెడ్లో కూడా మంచివి ఉన్నాయి. సో ఫుల్ అయ్యే కాలేజ్ అయితే ఇక వాళ్ళకి అడ్మిషన్స్తో పని ఉంటుంది, తిరిగే పని ఉంటుంది, వచ్చేవాళ్ళు ఎట్లా వస్తారు కదా అని చెప్పేసి. సో ఇక మిగతా వాళ్ళేమో లిబరల్గా చేస్తారు, అది వాళ్ళకి ప్లేస్ అవుతుంది. ఎందుకంటే జంబ్లింగ్ అవుతాయి పేపర్లు, మీ ఫ్యాకల్టీ వేరే వాళ్ళు చేస్తారు, వేరే ఫ్యాకల్టీ వీళ్ళకి చేస్తారు. సో మొత్తానికైతే జేఎన్టీహెచ్ బీటెక్ బీఫార్మసీకి సంబంధించిన పేపర్ వాల్యుయేషన్ సంబంధించింది కానీ, రిజల్ట్స్కి సంబంధించింది కానీ, మోడ్ ఆఫ్ కరెక్షన్కి సంబంధించింది కానీ ఇదండి ఓవరాల్గా. రిజల్ట్ వచ్చిన తర్వాత నేను వీడియో చేసి పెడతాను, ఇంకేదైనా అప్డేట్ తెస్తే ఖచ్చితంగా పెడతాను. సో ఇది ఓవరాల్గా. థ్యాంక్ యూ సో మచ్.